కీ కూడా డిఫరెంట్ అనమాట. హీరోలో మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ కీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అయితే వచ్చింది. టోటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. పిలియన్ కూడా కంఫర్టబుల్ గా జర్నీ చేయడానికి. ఈ బయట నుంచి దీనికి ఎయిర్ తగిలి దీంట్లో కూల్ అవుతూ ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను విశాఖపట్నం దొండపర్తి ఏరియాలో ఉన్న శ్రీ శివశంకర హీరో షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ హీరో షోరూమ్కి ఎందుకు వచ్చానో తెలుసు కదా, నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, హీరో నుంచి కొత్తగా వచ్చిన మ్యావరిక్ 440. ఇది రీసెంట్గా 16th March దీని ఈవెంట్ అయితే జరిగింది. విశాఖపట్నం నోవోటల్ ఆపోజిట్లో బీచ్ రోడ్లో ఓ రేంజ్లో చేశారు ఈవెంట్ అయితే. నేను అటెండ్ అయిన ఈవెంట్స్లో చాలా బెస్ట్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నిన్న లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ రోజు పొద్దున్న షోరూమ్కి నేనైతే వచ్చేసాను. ఈ వీడియోలో టోటల్గా అసలు ఈ హీరో మ్యావరిక్లో ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే మాట్లాడేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది హీరో నుంచి కొత్తగా లాంచ్ అయిన హీరో మ్యావరిక్ 440. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తే మనకి హెడ్ లైట్ ఈ టైప్లో అయితే ఉంది. ఈ పైన ఒక క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు, డిజైన్ ఎలిమెంట్ అనేది. అండ్ కీ ఆన్ చేస్తే చూస్తున్నారు కదా, దీంట్లో హజార్డ్ లైట్ అయితే ఉంది. హజార్డ్ లైట్ స్విచ్ అనేది ఒకవేళ ఆన్లో ఉంటే మనకి కీ ఆన్ చేయగానే ఇలాగ ఆన్ అవుతూ ఉంటుంది. సో కీ ఆన్ చేయగానే మనకి హెచ్ షేప్లో మనకి డిఆర్ఎల్స్ అయితే లైట్ అయ్యాయి. అండ్ దాంతోపాటే ఇక్కడ లో బీమ్ అయితే ఉంటుంది. అండ్ హై బీమ్కి ఇక్కడ ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే నేను ఒకసారి ఆన్ చేస్తాను. పాస్ లైట్ మనం ఆన్ చేస్తే కనుక హై బీమ్ యాజ్ వెల్ యాజ్ లో బీమ్ రెండు కూడా లైట్ అవుతున్నాయి. స్టార్టింగ్ ఇక్కడ మొత్తం ఫ్రంట్ ప్రొఫైల్ అంతా కూడా చూద్దాం. ఇక్కడ నెంబర్ ప్లేట్కి ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. ఇది కూడా టోటల్ మెటల్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చిన్నదే ఉంది సైజ్ అనేది. ఇక్కడ హజార్డ్ ల్యాంప్స్, వీటి మధ్యలో కూడా హీరోది లోగో అయితే ఉంది. ఇక్కడ టోటల్ మెటల్ది మడ్గార్డ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ఫెండర్ అనేది టోటల్ మెటల్ ఇచ్చారు. దీంట్లో ఓవరాల్గా బాడీ చూసుకుంటే ఎక్కువ మనకి మెటల్ పార్ట్సే కనబడుతూ ఉంటాయి. చాలా హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మెయిన్గా 3 వేరియంట్స్ ఉంటాయి. బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో ఎలో వీల్ కనబడుతుంది కదా, బేస్ వేరియంట్లో స్పోక్ వీల్స్ వస్తాయి. అది కొంచెం మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది, 191 kg ఉంటుంది. మిడ్ వేరియంట్లో వచ్చేటప్పటికి ఎలో వీల్స్ తోటే వస్తుంది. అండ్ టాప్ వేరియంట్ కూడా ఎలో వీల్స్ తోటే వస్తుంది. సో మనకి ఎలో వీల్స్తో వచ్చింది ఏంటంటే కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది, 187 kg అయితే ఉంటుంది. ఇది మీరు చూస్తుంది ఏంటంటే టాప్ వేరియంట్ అనమాట, టాప్ అండ్ వేరియంట్. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే సస్పెన్షన్, దీంట్లో సస్పెన్షన్ అయితే 43 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా చూస్తున్నారు కదా, 43 mm ఉంది. అండ్ దీంట్లో టోటల్ ట్రావెల్ వచ్చేటప్పటికి 130 mm ట్రావెల్ అయితే ఉంది. సో రైడ్ చేసేటప్పుడు మనకి స్మూత్నెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. యూఎస్డి ఫోక్స్ ఇవ్వలేదు ఏంటి, ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఓవరాల్గా మనకి రైడ్ పెర్ఫార్మెన్స్ అనేది మెయిన్. ఫ్రంట్ సస్పెన్షన్ మీద ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. బైబ్రీ నుంచి 2 piston క్యాలిపర్ అయితే ఉంది. అండ్ డిస్క్ చూస్తున్నారా, ఆల్మోస్ట్ ఎల్లో వీల్ అంతా కవర్ అయిపోయింది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 320 mm డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తాయి. ఫ్రంట్ 110/70 నుంచి వస్తుంది, రేడియల్ అయితే కాదు. ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఫ్రంట్ ఫెండర్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాట్ ఫినిష్ తోటి అయితే ఇక్కడ ఒక ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. ఈ మధ్యలో గ్యాప్ కూడా చూస్తున్నారు కదా, గ్యాప్ కూడా బాగానే ఉంది. కానీ టోటల్గా ఆఫ్ రోడ్స్లో మనం ట్రావెల్ చేయాలి, మొత్తం మడ్డది ఎక్కువ ఉన్న చోట నుంచి మనం ట్రావెల్ చేసి ఆఫ్ రోడ్ చేసే బైక్ అయితే కాదు ఇది. అలాంటప్పుడు ఈ మధ్యలో మనకి ఇష్యూ రావచ్చు. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఎల్ఐఎస్ పైన కూడా చూస్తున్నారు కదా, మనకి ఈ సిల్వర్ టైప్ ఫినిష్ అయితే వచ్చింది. మిడ్ వేరియంట్లో మళ్ళీ ఇది రాదు, టోటల్ ఇదంతా కూడా బ్లాక్ వస్తుంది. ఎల్లో వీల్ మొత్తం అంతా కూడా డిజైన్ అంతా టోటల్ బ్లాక్ వస్తుంది. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇక్కడ హీరో లోగో అయితే వచ్చింది. ఇది కూడా టోటల్ మెటల్ ఇచ్చారు. అంటే ఈ కింద ఉన్నది మొత్తం ప్యానల్ అనేది ఫైబరే, ఈ పైన మెటల్ ఇచ్చారు. ఇక్కడ మ్యావరిక్ లోగో అయితే ఉంది, 3D లోగో 440. ఇది డిజైన్ ఎలిమెంట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది, యూనిక్గా ఉంది. ఇది నార్మల్ డిజైన్ కాకుండా యూనిక్గా ఉంది. టోటల్గా డిజైన్ ఎలిమెంట్ చూసుకుంటే ట్యాంక్ దీను. ఈ రైట్ సైడ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, టార్క్ ఎక్స్ అని అయితే ఉంది. ఇది ఒక టార్క్ మెషిన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది కూడా మనకి మెటల్ అయితే ఇచ్చారు, ఈ కింద ఫైబర్ ఉంది. మెయిన్గా దీంట్లో చూసుకుంటే మనం ఇంజన్ మనకి హార్లీ డేవిడ్సన్ 440Xలో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే సిమిలర్ ఇంజన్ తోటి ఇది కూడా బిల్డ్ చేయడం అయితే జరిగింది. 440cc డిస్ప్లేస్మెంట్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 27 bhp ప్రొడ్యూస్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ 36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కూడా హీరో లోగో అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఈ డిజైన్ ఎలిమెంట్ చూసుకుంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి కలర్ కాంట్రాస్ట్ టైప్లో అయితే ఇచ్చారు. ఇది టోటల్గా ఏంటంటే మ్యాట్ బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. టాప్ అండ్ వేరియంట్లో వచ్చేటప్పటికి 2 ఉంటాయి, 2 కూడా బ్లాక్లోనే 2 వేరియంట్స్ అనమాట కలర్స్ అనేది. ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఇలాగ సీట్ అది లెదర్ టైప్ అయితే వస్తుంది, బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. దీంట్లో టోటల్ కలర్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక మనకి 5 కలర్స్ ఉంటాయి. బేస్ వేరియంట్లో వచ్చేటప్పటికి వైట్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ విత్ స్పోక్ వీల్స్ ఉంటుంది. మిడ్ వేరియంట్లో వచ్చేటప్పటికి రెడ్ అండ్ బ్లూ కలర్
కలర్స్ ఉంటాయి. టాప్ వేరియంట్ లో వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ బ్లాక్ కలర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ తో అయితే వస్తుంది. ఆయిల్ రిలేటెడ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ చూపిస్తాను. దీంట్లోకి ఏంటంటే ఆయిల్ అనేది మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మనకి ఇంజన్ నుంచి ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ బయట నుంచి దీనికి ఎయిర్ తగిలి దీంట్లో కూల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇంజన్లోకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇంజన్లో మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే దీంట్లోకి రావడం ఏం కాదు, కంటిన్యూస్ ఫ్లో అయితే ఉంటుంది. దీంట్లోకి వస్తుంది, కూల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వెళ్తూ ఉంటుంది. అదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది దీంట్లో అంతా కూడా. అండ్ దెన్ ఈ సైడ్ ఎగ్జాస్ట్ పైప్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ పైప్ అయితే కిందకి బెండ్ అయింది. బెండ్ పైప్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇలా బ్యాక్ సైడ్కి వచ్చి ఇక్కడికైతే ఎగ్జాస్ట్ వచ్చింది. అండర్ బెల్లి ఎగ్జాస్ట్ ఏం కాదు, మామూలు ఎగ్జాస్టే. అండ్ ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి X440కి దగ్గరలో అయితే ఉంటుంది. కొంచెం బీట్ అయితే తేడా ఉంటుంది. అండ్ మెయిన్గా దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. దీంట్లో 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ రోడ్స్లో వితౌట్ ఎనీ ఇష్యూ మనమైతే ఈ బైక్ని తీసుకెళ్ళచ్చు. అండ్ సీట్ హైట్ కూడా 803 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 5-6 అబోవ్ ఉన్న వాళ్ళు అందరూ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే వెయిట్ గురించి నేను చెప్పట్లేదు, హైట్ని బట్టే చెప్తున్నాం. ఇదంతా ఏంటంటే ఒక బైక్కి ఇంకో బైక్కి పర్సన్ టు పర్సన్ మొత్తం వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం లీన్గా ఉండి బండి కాయలేనప్పుడు అది హైట్ తక్కువ ఉన్న ఏదైనా కూడా కాయడం కష్టమే. అదే సేమ్ మనం బాగా హెవీగా ఉండి షార్ట్గా ఉన్నప్పుడు కూడా మనకి కొన్ని బైక్స్ అనేది కష్టం. అది పర్సన్ టు పర్సన్ మనకి తెలియాలి. మనకి రైడ్ చేసేటప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం కంపల్సరీగా టెస్ట్ రైడ్ చేసుకోవాలి బైక్ తీసుకునే ముందు. సో ఈ బైక్ అనే కాదు, ఏ బైక్ అయినా మీరు పర్చేస్ చేయాలనుకుంటే కంపల్సరీగా టెస్ట్ రైడ్ చేసుకుని ఆ తర్వాత మీరు అయితే డెసిషన్ తీసుకోండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే వచ్చింది. దీంట్లో మోనో సస్పెన్షన్ లాంటిది ఏమీ ఇవ్వలేదు. 7 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా బైబ్రీ నుంచి దీంట్లో ప్రొవైడ్ చేసే బ్రేకింగ్ అనేది. అండ్ ఇది 240 mm డిస్క్ అయితే ఇచ్చారు. వీటిలో పెట్రోల్ డిస్క్ అయితే యూస్ చేయలేదు, నార్మల్ డిస్క్ యూస్ చేయడం జరిగింది. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అండ్ స్వింగ్ ఆర్మ్ అయితే చూస్తున్నారు కదా, సో ఈ టైప్లో అయితే ఉంది. బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే దీంట్లో యూస్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి 17 inch alloy wheel అయితే వస్తుంది. అండ్ టైర్ సెక్షన్ చూసుకుంటే 150/60. ఇది రేడియల్, రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. బట్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి రేడియల్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేడియల్ టైర్ ఎప్పుడైతే ఇచ్చారో మనకి కార్నరింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. మనం కార్నరింగ్ చేసేటప్పుడు టైర్ స్కిడ్ అవ్వడం అలాంటి పరిస్థితి అయితే ఉండదు రేడియల్ టైర్ ఎప్పుడైతే ఉందో. అండ్ సీట్ చూసుకున్నా మనకి మంచి క్వశ్చన్ అయితే ఉంది. సో ఓన్లీ ఒక పర్సన్కే కాకుండా ఈవెన్ పిలియన్ కూడా కంఫర్టబుల్గా జర్నీ చేయడానికి ఈ బైక్ అయితే తయారు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే మోస్ట్లీ స్పోర్ట్స్ బైక్లో సీసీ ఎక్కువ ఉన్న వాటిల్లో బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ అనేది అయితే అంత ఉండట్లేదు. బట్ దీంట్లో అలా లేదు, పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే బ్యాక్ గ్రాబ్ రైల్ అయితే ఈ టైప్లో ఉంది. దీనిపైన కూడా మనకి హీరో లోగో అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రాబ్ రైల్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. మొత్తం బిల్డ్ క్వాలిటీలో అసలు ఎక్కడ మనం చూసుకోగలేదు, బిల్డ్ క్వాలిటీ ఓవరాల్గా చాలా బాగుంది. టైల్ సెక్షన్ ఎలా ఉంది, టైల్ ల్యాంప్స్ అనేది ఈ టైప్లో ఇచ్చారు. ఇక్కడ ఒక హీరో లోగో అయితే ఉంది. అండ్ ఇదంతా కూడా మొత్తం ఫైబర్దే, కాకపోతే దీని కిందనంతా కూడా ఐరన్ ఫ్రేమ్ అయితే రన్ అవుతుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఓ రేంజ్లో ఉంది. ఈవెన్ ఇది కూడా టోటల్ ఫ్లెక్సిబుల్ కాదు, ఇది కూడా మంచి హెవీగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. నెంబర్ బోర్డ్ మీదకి ఇక్కడ ఒక లైట్ అయితే ఇచ్చారు, LED లైట్ అయితే ఇచ్చారు. దీంట్లో ఓవరాల్గా టోటల్గా అన్నీ కూడా LED వస్తాయి, హాలోజన్ ఎక్కడా రాదు సెటప్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సిగ్నల్ ల్యాంప్స్ ఈ టైప్లో అయితే ఉన్నాయి. మనకి ఫ్రంట్ ఎలా ఉన్నాయో సేమ్ అదే టైప్లో అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి శారీ గార్డ్ ఇచ్చారు. ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది. ఇది ఓపెన్ చైన్ తోటే వస్తుంది. ఈ ఫుట్ రెస్ట్లు కూడా క్వాలిటీ పరంగా చాలా బాగుంది. పైన రబ్బర్ కూడా చూస్తున్నారు కదా, ఫ్లెక్సిబుల్ రబ్బర్ అయితే ఇచ్చారు. ఇది మంచి గ్రిప్ ఉంటుంది. మనకి హార్డ్ రబ్బర్తో పోల్చుకుంటే ఇలా ఫ్లెక్సిబుల్ రబ్బర్ ఉన్నది మనకి మంచి గ్రిప్ అయితే ఉంటుంది. దీంట్లో మెయిన్ స్టాండ్ రాదు, ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే వస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఇది 1 డౌన్ అండ్ 5 అప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సీట్ ఓపెన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నుంచి ఉంది. మనం ఇక్కడ నుంచి లాక్ తోటి సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మెయిన్గా దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా టోటల్ అంతా మెటల్ యూనిట్ అయితే ఇచ్చారు. 13.5 లీటర్ కెపాసిటీ తోటి మనకి ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ కూడా 35 వరకు అయితే వస్తుంది. అండ్ ఈ మెయిన్ ఇంజన్ దగ్గర ఫిన్స్ అయితే చూస్తున్నారు కదా, ఫిన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇలా ఫిన్స్ ఉండడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎయిర్ అనేది ఎక్కువ ఇంటేక్ అవ్వడానికి వీలవుతుంది. ఇంజిన్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మనకి ఎయిర్ అనేది డైరెక్ట్గా తగిలి కూల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా E20 బ్యాడ్జింగ్ ఉంది. సో ఇథనాల్ 20% అండ్ పెట్రోల్ 80% కంపాటబిలిటీతో ఉన్న పెట్రోల్ కూడా ఇప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంక్స్ అయితే అప్గ్రేడ్ అవుతున్నాయి. E20 ఫ్యూయల్తో ఉన్న పెట్రోల్ బంక్స్ కూడా ఈ మధ్య కొన్ని కనబడుతున్నాయి. మనం హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే టోటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు.
సో మనకి ఇలా వైడ్ హ్యాండిల్ బార్ ఎప్పుడైతే ఉందో లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ ఉంటుంది షార్ట్ హ్యాండిల్ బార్స్తో పోల్చుకుంటే. సో సిటీలోనూ బాగుంటుంది, యాజ్ వెల్ as మనం లాంగ్ జర్నీస్లో హైవేస్లో ఎక్కువ దూరం క్రూజ్ చేయాలనుకున్నా సరే ఇలాంటి లాంగ్ హ్యాండిల్ బార్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు స్లిప్పర్ క్లచ్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. సో చాలా స్మూత్ ఉంది. ఇక్కడ పాస్ లైట్ యాజ్ వెల్ as హై బీమ్ అండ్ లో బీమ్ అంతా కలిపి ఒకే స్విచ్లో అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడ హీరో లోగోది ఒక బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ దెన్ హార్న్ అయితే ఉంది, హార్న్ కూడా పర్వాలేదు లౌడ్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ యాజ్ వెల్ as స్టార్టర్ బటన్ మొత్తం కలిపి ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ SOS అయితే ఉంది. సో బ్లూటూత్తో మనం ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో ఒకవేళ కావాలంటే SOS ఇక్కడైతే ఉందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో దాంట్లో మనం ఏ నెంబర్స్ అయితే మనం సెట్ చేసుకుంటామో వాళ్ళకి ఎమర్జెన్సీ మెసేజ్ అయితే వెళ్తుంది. సేవ్ అవర్ సోల్. ఈ థ్రాటిల్ కూడా చాలా బాగుంది, పైన గ్రిప్ అది కూడా. అండ్ బార్ అండ్ వెయిట్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి డిజైన్ ఎలిమెంట్ అనేది. అండ్ అలాగే ఇక్కడ డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే మిర్రర్స్ గురించి, మిర్రర్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఈ హ్యాండిల్ బార్స్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ రైజర్స్ ఇవ్వడం వల్ల, హ్యాండిల్ బార్ రైజర్స్ ఇవ్వడం వల్ల మనకి హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. మనం ముందరికి బెండ్ అయి కూర్చోవాల్సిన అవసరం లేదు. రిలాక్స్డ్ పొజిషన్లో మనం ఎంత దూరమైనా క్రూజ్ చేయడానికి వీలుగా ఉన్నట్టుంది ఈ హ్యాండిల్ బార్ అయితే. కీ కూడా ఎలా ఉంది, సో కీ కూడా డిఫరెంట్ అనమాట. హీరోలో మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ కీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అయితే వచ్చింది. వేవ్ వైట్ కీ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. అండ్ దెన్ ఒకసారి మనం ఫ్యూయల్ లిడ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసినా మనకి దీంతో పాటు హింజ్ కనెక్టివిటీ అయితే ఉంది. మనకి ఫ్యూయల్ లిడ్ అనేది చేతిలోకి వచ్చేయట్లేదు. ఇగ్నిషన్ స్లాట్తో పాటే మనం లాక్ చేసుకోవడానికి, హ్యాండిల్ బార్ లాక్ చేసుకోవడానికి కూడా ఇక్కడి నుంచే ఉంది. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నింటికి కూడా ఏంటంటే డైరెక్ట్ C పిన్తో వస్తున్నాయి. C పిన్తో డైరెక్ట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. USB కాలం పోయింది ఆల్రెడీ. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. స్టార్టింగ్ మనకి న్యూట్రల్ లైట్ అయితే ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే వస్తుంది. అండ్ హీరో లోగో ఉంది. అండ్ ఇక్కడ టోటల్ స్పీడోమీటర్ చూపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ RPM అయితే చూపిస్తుంది. 8000 RPM వరకు అయితే ఉంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ట్రిప్ A చూపిస్తుంది, ట్రిప్ B చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే చూపిస్తుంది. అండ్ టోటల్ రేంజ్ చూపిస్తుంది. మన ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్ తోటి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మనం వెళ్ళొచ్చు అనేది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. టోటల్ ఓడో చూపిస్తుంది. సో ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉన్నవైతే. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్ ఇక్కడ స్పేస్లో ఏంటంటే మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే కాల్ రిలేటెడ్ కానీ, మెసేజ్ రిలేటెడ్ కానీ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటుంది. అండ్ దెన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మొబైల్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మొబైల్ తోటి హీరో రైడ్ గైడ్ యాప్ తోటి మనం కనెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా ఫీచర్స్ అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది దీని ఎగ్జాస్ట్ సౌండ్ గురించి కదా. సో ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఇది ఓవరాల్గా హీరో నుంచి కొత్తగా వచ్చిన మ్యావరిక్ 440 గురించి. లాస్ట్ మీరు వెయిట్ చేసేది దీని ప్రైస్ గురించి కదా. ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఇప్పుడు నా వెనకాల ఇప్పటి వరకు మీరు చూసిందే టాప్ అండ్ వేరియంట్. ఈ టాప్ అండ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,81,000 అయితే ఉంది. ఇంకా మీరు యాక్సెసరీస్ యాడ్ చేసుకోవాలన్నా లేదంటే టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. విశాఖపట్నం దండపర్తి ఏరియాలో ఉంటుంది శ్రీ శివశంకర హీరో షోరూమ్. దీని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.